వెల్కమ్ టు జుక్కల్ టైమ్స్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను వెంటనే ప్రభుత్వ వైఖరి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నేడు మద్దూరు మండల కేంద్రంలోని ఇక్కడ పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ వంటి పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఈ యొక్క రాష్ట్ర కమిటీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ మేము శాంతియుతంగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోలో లేనప్పటికీ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలను మేము ఆడబిడ్డలకు అండగా ఉంటుందని, ఆసరాగా ఉంటుందని మేము ప్రవేశపెట్టి ఇంత విజయవంతంగా నిర్వహించినాము. మరియు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పిన ఈ 420 హామీలు ఇచ్చిన ప్రభుత్వము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలలో ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించింది. ₹1,00,000 తులం బంగారం ఇస్తామని ప్రకటించి గద్దె మీద ఎక్కిన ప్రభుత్వము ఆ తులం బంగారం ఎటుపోయిందో ఉన్న పథకానికి నేడు తూట్లు పోస్తే పరిస్థితి వచ్చింది. ఇది ఎంతవరకు సమంజసము, ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రభుత్వం మరియు ఈ ప్రజలు గమనించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఆడపిల్లలకు ఎంతో ఆసరకు తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతో పెట్టిన ప్రవేశ పథకాన్ని నేడు ఆపివేయడం, నిలిపివేయడము చాలా సిగ్గుచేటు. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం ఇందు మూలంగా నిరసన తెలియజేస్తున్నాం. మీకు చేత కాకపోతే కొత్త పథకాలు ఇవ్వకున్నా సరే ఉన్న పథకాలను మాత్రము ఎగ్గొట్టకండి దయచేసి. ఎందుకంటే రాబోయే 2 సంవత్సరాల్లో మీకు ఈ యొక్క ఆడపడుచులతో పాటు రైతన్నల ఉసురు కప్పగా తలుగుతుంది. మీకు త్వరలో ఇంట్లో కూర్చునే సమయం ఆసన్నమైంది. కాకపోతే ఉన్న పథకాలు నిలిపేయకుండా కొనసాగించాలని, లేని పక్షంలో ఎక్కడినక్కడ మిమ్మల్ని, మీ యొక్క నాయకుల్ని అడ్డుకుంటామని ఈ యొక్క ధర్నా వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. మీ మనోహర్ మద్నూర్.